హాయ్ వెల్కమ్ టు ఆర్గా కిచెన్. ఈరోజు బొబ్బిలిపట్నంలో ఉన్న బేబీ గారి ఇంట్లో పెంచుకుంటున్న ఆర్గానిక్ గార్డెన్ని చూద్దాం. ఇంట్లోనే మనకి ఇష్టమైన మొక్కల్ని మనకి నచ్చిన విధంగా పెంచుకోవటం వలన మొక్కల గురించి తెలుసుకోవటమే కాకుండా ఫిజికల్ హెల్త్ చాలా బాగుంటుంది. బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. మనకు కావాల్సిన ఎక్సర్సైజ్ మన ఇంట్లోనే మనకు దొరుకుతుంది. ఈ తోట పని మనం చేయటం వల్ల మన స్ట్రెస్ మేనేజ్మెంట్తో పాటు బయట నుండి వచ్చిన పొల్యూషన్ తగ్గించుకోవచ్చు. హార్ట్ హెల్త్ కూడా బాగుంటుంది. రసాయనాలు వాడకుండా పెంచుకునే ఆకుకూరలు, కాయగూరలు హెల్త్కి చాలా మంచిది. ఎన్విరాన్మెంట్కి కూడా ఇవి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. కనిపిస్తున్న మొక్కలన్నీ ఆర్గానిక్ వేలోనే అందంగా చాలా ఇంట్రెస్ట్తో బేబీ గారు పెంచుకుంటున్నారు. వృత్తిరీత్యా టీచర్ అయినప్పటికీ తనకి గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో ఆర్గానిక్ వేలోనే ఎలాంటి రసాయనాలు వాడకుండా ఇంటి పక్కన ఉన్న కొద్ది ప్లేస్లో చాలా చక్కగా ఆకుకూరలు, కాయగూరలు, పూల మొక్కలు పెంచుకుంటున్నారు. అరటి, కొబ్బరి లాంటి చెట్లు కూడా బాగా కనిపిస్తున్నాయి. మేడ మీద కుండీల్లో నాటుకున్న మొక్కల కన్నా ఇలా నేల మీద డైరెక్ట్గా నాటుకున్న మొక్కలకి భూమి నుండి న్యూట్రియంట్స్ బాగా అంది మొక్కలు చాలా ఏపుగా పెరిగి చాలా త్వరగా ఫ్రూట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటి అందమైన గార్డెన్స్ని మనం అరేంజ్ చేసుకొని మన ఇంటి వద్దే మనం టైం స్పెండ్ చేయటం వల్ల మంచి స్ట్రెస్ రిలీవర్గా ఉంటుంది. ఇంటి ముందు ఇలాంటి పూల తోటలను పెంచుకోవటం వల్ల ఇంటి ముందు చాలా డెకరేటివ్ ఐటమ్స్గా కూడా ఉంటాయి. దానితో పాటు పొల్యూషన్ కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. రిటైర్ అయిన వాళ్ళకి ఇది ఒక మంచి హాబీగా ఉంటుంది. ఇలాంటి హాబీస్ని ఎంకరేజ్ చేసుకొని వాళ్ళు టైం స్పెండ్ చేయటం వల్ల వాళ్ళు ఫిట్గా ఉండగలుగుతారు. ఇంటి ముందు బంతి లాంటి మొక్కల్ని ఎక్కువగా పెంచుకోవటం వల్ల మంచి వాసన వచ్చి ఇంటికి పాజిటివ్ బ్రీజ్ని తీసుకువస్తాయి. తక్కువ ఖర్చులో మొక్కల్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, నారుని ఎలా తయారు చేసుకోవాలి, నాటు విత్తనాలని ఎలా తయారు చేసుకోవాలి అనే దానికోసం ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. మేడపైన ఉన్న కొంచెం ప్లేస్లోనే ప్రాపర్గా ఎలా మొక్కల్ని అరేంజ్ చేసుకోవాలి, వాటర్ ప్రూఫింగ్గా ఎలా అరేంజ్ చేసుకోవాలనే దానికోసం ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అవ్వండి ప్లీజ్. చాలామందికి మొక్కలంటే ఇష్టం ఉంటుంది కానీ వాటికి వాటరింగ్ ఇవ్వటం ఇవన్నీ మెయింటెనెన్స్ అంతా కష్టంగా భావిస్తారు. అలాంటి వాళ్ళ కోసం కూడా కొన్ని వీడియోస్ చేసి చూపించాను, చూడండి ప్లీజ్. తక్కువ వాటర్ కన్జంప్షన్తో డైలీ వాటర్ వేయకుండా డ్రిప్ ఇరిగేషన్తో వాటర్ని అందిస్తూ మొక్కల్ని కూడా ఈజీగా పెంచుకోవచ్చు. చాలామంది పెద్ద పెద్ద కుండీల్లో మట్టిని వేసి డైరెక్ట్గా అందులో విత్తనాలు వేసి తరువాత అవి మొలకలు రాలేదు అంటే జర్మినేట్ కాలేదు అని చెప్తూ ఉంటారు. అలాంటి వారి కోసం చిన్న చిన్న కుండీల్లో కొంచెం కోకోపీట్ని తీసుకుని అందులో సీడ్స్ వేసి దానిపైన కోకోపీట్ని జల్లి ఇలా జర్మినేట్ చేసుకున్న తర్వాత 3 అంగుళాలు వచ్చాక మొక్కని రీపాట్ చేసుకోవాలి. అలా అయితే మొక్కలు గ్రో చేయడం చాలా ఈజీగా జరుగుతుంది. మంది డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసి మొక్కలను అయితే తీసుకుంటారు కానీ మట్టికి ఎక్కువగా ఖర్చు చేయరు. కానీ పాట్ మిక్సింగ్ సరిగ్గా చేసుకోకపోతే మొక్క రూట్ సిస్టమ్ సరిగ్గా లేక రూట్ సిస్టంలో అంటే పైన కొమ్మలు, ఆకులు, పువ్వులు సరిగ్గా రాక జర్మినేషన్లో కూడా ప్రాబ్లం వస్తుంది. అందుకని పాట్ మిక్సింగ్ని ప్రాపర్గా ఎలా చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ గో త్రూ దెమ్. నాటుకున్న తర్వాత వాటరింగ్ కూడా సరిగ్గా చేసుకోవాలి. అంటే ఎక్కువగా ఇవ్వకూడదు, లేదంటే తక్కువగా ఇవ్వకూడదు. మొక్కకు సరిపడా వాటర్ని అందిస్తూ ఉండాలి. కొంచెం తడి పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మొక్కకి పెట్టిన కుండీకి కొంచెం డ్రైన్ హోల్స్ ఉండేటట్టుగా చూడాలి. ఆ హోల్స్ ద్వారా మొక్కకి ఎక్సెస్ వాటర్ ఉన్నది ఒక ప్లేట్లో కలెక్ట్ అయ్యేటట్టు కుండీ కింద ఒక ప్లేట్ని అరేంజ్ చేసుకోవాలి. అలా అయితే మట్టిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఆ ప్లేట్లో కలెక్ట్ అయ్యి మళ్ళీ దాన్ని ఆ వాటర్ని మొక్కకి అందించవచ్చు. రెండో ప్రాబ్లం ఏమిటంటే ఎండ సరిగ్గా తగలనివ్వరు. అయితే ఎక్కువ ఎండ ఉన్న ప్లేస్లో పెడతారు, లేదంటే బాగా అసలు ఎండ లేని ప్లేసుల్లో పెట్టుకుంటారు. అలా కాకుండా కొంచెం 6 to 8 అవర్స్ ఎండ తగిలే ప్లేసుల్లో మొక్కల్ని అరేంజ్ చేసుకోవాలి. ప్లాంట్స్కి అంటే ఇంట్లో పెంచుకునే మొక్కలకి మాత్రం ఎండ ఎక్కువగా తగలకపోయినా పర్వాలేదు. ప్లాంట్ టైప్ని బట్టి దానికి ఎండ ఎంత కావాలి అనేది మనం నర్సరీల్లో అడిగి కనుక్కొని మరీ అలా అరేంజ్ చేసుకోవాలి. మొక్కల్ని ఎక్కువగా పెంచుకుంటూ మొక్కలు పెంచుకునే వాళ్ళతో స్నేహం చేయటం వల్ల మనం కూడా ఒక కమ్యూనిటీని ఫామ్ చేసినట్టుగా ఉంటుంది.
ప్లాంటేషన్ కోసం ఉన్న డౌట్స్ని ఒకరికొకరు అడిగి తెలుసుకోవచ్చు, నారును కూడా పంచుకోవచ్చు, సీడ్స్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఇలా హ్యాపీగా ఉండవచ్చు. మన కిచెన్ నుండి వచ్చిన వేస్ట్ని కంపోస్టింగ్ ఎలా చేసుకోవాలి, ఫెర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలి, పెస్ట్ కంట్రోల్ ఎలా చేయాలి, ఎరువులు ఎలా ఇవ్వాలి అనే దానికోసం ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవ్వండి ప్లీజ్. పచ్చని చెట్లు, పూల మొక్కల్ని లక్ష్మీ కటాక్షంగా భావిస్తారు. అందువల్ల మనం ఇంటికి ఒక్క మొక్కనైనా, అందులోని ఆక్సిజన్ రిచ్ ప్లాంట్స్ని, స్నేక్ ప్లాంట్స్ వాటిని ఎక్కువగా పెంచుకోవటం వల్ల అవి ఇండోర్గాను ఉంటాయి, అవుట్డోర్గాను ఉంటాయి, చాలా ఈజీగా గ్రో అవుతాయి. పొల్యూషన్ ఎక్కువగా ఉండే సిటీస్లో వెదురు మొక్కల్ని ఎక్కువగా పెంచుకోవటం వల్ల ఎయిర్ ప్యూరిఫికేషన్ చాలా ఎక్కువగా జరిగి మంచి గాలిని పీల్చుకోగలుగుతాం. ఈ వెదురు మొక్కని చిన్నగా లక్కీ బ్యాంబో అని చెప్పి ఇంట్లోనే మట్టి లేకుండా ఇండోర్ ప్లాంట్గా పెంచుకోవచ్చు. తులసి మొక్కని ఇంటి ముందు ఎక్కువగా పెంచుకోవటం వల్ల ఆక్సిజన్ రిచ్గా ఉంటుంది. బయట నుండి వచ్చిన పొల్యూషన్ని తగ్గించి మంచి గాలి అంటే పాజిటివ్ బ్రీజ్ వస్తుంది. బడ్జెట్లో తక్కువ ఖర్చుతో ఎలాంటి మొక్కలను పెంచుకోవాలి, ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎలాంటి ఎరువులు ఇవ్వాలి, ఎలాంటి పురుగు మందులను వాడాలి, ఇంట్లోనే తయారు చేసుకొని ఇవన్నీ తక్కువ ఖర్చులో ఎలా చేసుకోవాలనే దానికోసం ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అవ్వండి ప్లీజ్. ఈ పురుగు పట్టకుండా చూసుకోవటానికి ఎలాంటి మొక్కల్ని పెంచుకోవాలి, దోమలు రాకుండా ఉండటానికి ఎలాంటి మొక్కల్ని పెంచాలి, పాలినేషన్ జరగడానికి ఎలాంటి మొక్కల్ని పెంచాలి అనే దానికోసం ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అవ్వండి ప్లీజ్. ఆర్గానిక్ గార్డెనింగ్ని ఇంట్లోనే మనమే ఓన్గా చేసుకోవటం వల్ల ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ స్టేబుల్గా ఉండటమే కాకుండా మనకు కావాల్సిన మొక్కల్ని మనం పెంచుకోవచ్చు, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండవచ్చు. ఆర్గానిక్ గార్డెనింగ్ కోసం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్, లైక్, షేర్, కామెంట్ ఆన్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. పల్లెటూరులో చాలా అందంగా ఎత్తుగా కనిపిస్తున్న తాటి చెట్ల నుండి వచ్చిన తాటికాయల నుండి తాటి బెల్లాన్ని తయారు చేస్తారు. ఈ తాటి బెల్లం చాలా హెల్దీ అని చెప్తున్నారు. ఎక్కువగా ఉంటుందని బెల్లాన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. ఆ బెల్లాన్ని ఎలా తయారు చేసుకుంటారో ఇక్కడ చూడండి. చెరుకుల్ని తీసుకువెళ్ళి ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూడండి. జనరేషన్లో పిల్లలకి బెల్లం ఎలా తయారు చేస్తారో తెలియదు. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని చూపిస్తే అసలు షుగర్ కేన్స్ అంటే చెరుకుని ఎలా పొలం నుండి కట్ చేసి తీసుకువెళ్ళి బెల్లాన్ని తయారు చేస్తారు తెలుసుకుంటారు. ఊళ్ళో ఉండే పిల్లలకి ఈ విషయాలు బాగానే తెలుస్తాయి, కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే వాళ్ళకి మాత్రం ఈ విషయాలు అస్సలు తెలియదు. లో పెరుగుతున్న నెక్స్ట్ జనరేషన్కి అసలు పంటలు ఎలా పండుతాయనే విషయం అస్సలు అవేర్నెస్ లేకుండా ఉంటుంది. ఓన్లీ షాపులకు వెళ్ళి మనం కొనుక్కొని తెచ్చుకునే ఐటమ్స్ లాగా తయారైంది. అలా కాకుండా మినిమం కొన్ని వీడియోస్ అయినా వాళ్ళకి చూపించి వాళ్ళకి మినిమం అవేర్నెస్ని కల్పించాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన ఉంది. చెరుకుల నుండి చెరుకు రసాన్ని తీసి హై బాయిలింగ్ పాయింట్స్ అంటే బాగా వేడి చేస్తారు. వేడి చేసి కలుపుతూ ఉంటే అది ముద్దలాగా తయారవుతుంది. ఆ ముద్దని అచ్చుల్లాగా కుండల్లోని పోసి బెల్లంలాగా చల్లబరుస్తారు. పట్టణంలో అత్యంత పురాతనమైన గుడుల్లో ఒకటైన వేణుగోపాలస్వామి గుడిని మీరు కూడా దర్శించుకొని ఆనందించండి. గుడి చుట్టూ ఉన్న ఎత్తైన చెట్ల వల్ల మంచి గాలి అక్కడ ఉన్న వాళ్ళకి అందుతుంది. బేబీ గారు యూట్యూబ్ ద్వారా మీ ఆర్గానిక్ గార్డెన్ని అందరము చూడగలుగుతున్నాము. ఈ వీడియోలో పల్లెటూరులో ఉన్న కొంచెం ప్లేస్లో మొక్కల్ని అందంగా ఎలా పెంచుకుంటున్నారో తెలుసుకుందాం, చూసి ఆనందించాం. బొబ్బిలిపట్నంలో వేణుగోపాలస్వామి దర్శనం కోసం, ఆయన ఆశీర్వాదం కోసం ఈ వీడియోని చూడండి. అందమైన ఈ గుడి గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. ఎత్తైన ధ్వజస్తంభాన్ని కలిగి ఉంటుంది. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు విడిదిగా ఈ గుడిని ఎక్కువగా ఉపయోగిస్తారు. చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. లోపల చూడండి ఫ్రెండ్స్, ఎంతో ప్లేస్ ఉంది. చాలా స్పేసియస్గా ఉంటుంది ఈ గుడి. బొబ్బిలి పట్టణాన్ని ప్రపంచమంతా తెలిసేటట్టుగా చేసిన వస్తువు బొబ్బిలి వీణ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఆన్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రిఫర్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.